వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాలవిక. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. స్వర్ణగిరి అనగానే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. ఆ వెంకన్నని చూడాలనుకుంటే తిరుపతి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, స్వర్ణగిరికి వస్తే చాలు అని జనాలు చెప్తే వినడమే తప్ప నేను ఎప్పుడు చూడలేదు. ఇదే నా ఫస్ట్ టైం విజిటింగ్ విత్ మై ఫ్యామిలీ. రీల్స్లో చూడడమే తప్ప నేను ఎప్పుడు నియర్ బై కూడా రాలేదు. చాలాసార్లు అనుకున్నాం రావాలనేసి, 2-3 టైమ్స్ ట్రై చేసాం, బట్ క్యాన్సిల్ అయిపోయింది. వితౌట్ ఎనీ ప్రీ ప్లాన్ స్టార్ట్ అయిపోయాం. బట్ స్వర్ణగిరి ఎంత బాగుందో తెలుసా, లిటరల్లీ చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు, అంత బాగుంది. ఇక్కడ నచ్చని మెయిన్ విషయం ఏంటంటే స్వర్ణగిరి నుండి అంటే మెయిన్ రోడ్ నుండి స్వర్ణగిరికి వెళ్ళడానికి ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ రోడ్డే లేదు కనీసం, అంత మట్టి రోడ్డు, చండాలంగా ఉంది. వీక్ ఆఫ్ వస్తే దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ పడుతుంది అనేసి అంటుంటారు. బట్ అంత రష్ వచ్చినప్పుడు కనీసం ఒక దారి ఫెసిలిటీస్ ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ నచ్చింది ఏంటంటే పార్కింగ్ ఏరియా మాత్రం చాలా అంటే చాలా పెద్దది. లిటరల్లీ అసలు మేము భరత్ పార్కింగ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్స్ డిస్టెన్స్తో నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇట్లా ముందుకెళ్తే ఆ ముందు పార్కింగ్ ఏరియానే, అండ్ వెనకాల పార్కింగ్ ఏరియానే, పక్కన పార్కింగ్ ఏరియాలే, దాని వెనకాల కూడా మొత్తం పార్కింగ్ ఏరియానే అనమాట. అంత పెద్ద టెంపుల్. లిటరల్లీ సడన్గా తిరుపతికి వచ్చామన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మీరు ఒకటి గమనించారో లేదో, తిరుపతికి వెళ్తే ఒకప్పుడు ఎక్కడున్నా కూడా ఓం నమో వెంకటేశాయ అన్న నామం వినిపించేది, ఏ మూలనున్నా కూడా. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ చేశాను అనమాట. ఎక్కడున్నా కూడా పార్కింగ్ ఏరియాలో ముందు వెనకాల చుట్టూ గర్భగుడిలో కూడా మొత్తం అదే నామం వినిపించింది. నాకు ఇష్టమైన దేవుళ్ళలో ఫస్ట్ మా వేములవాడ రాజన్న అయితే, తర్వాత తిరుపతి వెంకన్న. ఆ వెంకన్న నేను స్వర్ణగిరిలో చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్నోసార్లు అనుకున్నా రావాలని, ఎందుకు క్యాన్సిల్ అయిందో కూడా అర్థం కాలేదు. ఈసారి మాత్రం విత్ ఫ్యామిలీతో వచ్చాను. అండ్ భరత్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు అనమాట, అతని కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంతలో వచ్చేసాడు. లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్తుంటే ఫస్ట్ చాలా భయం వేసింది. బయట చాలా కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఆ కార్లను చూసి ఎన్ని అవర్స్ దర్శనానికి పడుతుందో అనేసి చాలా భయం అయింది. బట్ మేము అనుకున్నది ఒకటి, లోపల అయింది ఒకటి. అదేంటో లాస్ట్లో చెప్తా, వెయిట్ చేసేయండి. లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళాక టికెట్స్ కౌంటర్స్ ఉన్నాయి కదా, అందులో ఫ్రీ దర్శనం, 300 రూపీస్ దర్శనం అండ్ 500 ఎక్సెట్రా ఎక్సెట్రా. తిరుపతికి ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. మా దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ ఏం తీసుకోలేదు. ఒక ఎగ్జైటెడ్ మ్యాటర్ ఏంటంటే అమ్మాయిలు జీన్స్లో నాట్ అలౌడ్, అండ్ హెయిర్ లీవ్ చేసుకున్నా కూడా నాట్ అలౌడ్ అనమాట. అది కూడా ఫ్రీ దర్శనానికి మాత్రమే. 300 రూపీస్ టికెట్స్కి, 500 రూపీస్ టికెట్స్కి మాత్రం అలౌ చేస్తున్నారు. అదేందో విచిత్రంగా ఉంది. అమ్మాయిలు హెయిర్ లీవ్ చేసుకుంటే జుట్టు వేసుకునే వరకు అక్కడ కూడా వెయిట్ చేయాలి. జీన్స్ వేసుకున్న వాళ్ళందరికీ స్కార్ఫ్ వాళ్ళు ఎవరైనా క్యారీ చేస్తారు కాబట్టి ఆ స్కార్ఫ్ వాళ్ళ చుట్టూ చుట్టి పంపిస్తున్నారు. ఇక్కడ మా చింటూ, మా హస్బెండ్ అదే అంటున్నారు, అన్ని టెంపుల్లలో ఇలానే ఉంటే మీరు చక్కగా అవుతారు అనేసి మాట్లాడుతున్నారు. బయటికి రాగానే హనుమాన్ పెద్ద విగ్రహం ఉంది, పక్కన గోశాల. ఇప్పుడు స్వర్ణగిరి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, వాటర్లో స్వామి ఉంటారు అనమాట. అక్కడికి వెళ్తున్నాం. టెంపుల్ నుండి బయటికి రాగానే స్ట్రైట్గా వస్తే కిందికి దిగితే లోపల స్వామి ఉంటారు. ఇంత పెద్ద టెంపుల్లో ఎక్కడ కొబ్బరికాయ కొట్టరాదు. అలాంటప్పుడు బయట ఎందుకు స్టాల్ పెట్టనిస్తారో అర్థం కాదు. బయట స్టాల్ పెడతా ఉంటారు, లోపల కొట్టనివ్వరు. అలా అని జనాలు కూడా ఊరుకోర్లండి, ఎక్కడ పడితే అక్కడ కొడుతూనే ఉంటారు. అండ్ మాకు దర్శనం త్వరగానే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అలా అయింది అంతే. మేము వచ్చింది కూడా వీకెండ్లోనే, సండే రోజు వచ్చాం. బట్ జనాలేం లేరు పెద్దగా. బయట వెహికల్ చూసి భయపడ్డాం మేము, బట్ అలా ఏం లేదు. త్వరగానే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ బ్యూటీ ఆఫ్ స్వర్ణగిరి. ఎంత బాగుందో తెలుసా. ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూసినప్పుడల్లా ఎప్పుడు పోవాలి అనిపించింది. అండ్ వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అప్పుడు, బట్ ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయి. నాకు ఇలా కోనేరు నీట్గా ఉంటే చాలా ఇష్టం. బ్లూ కలర్లో ఎంత బాగుందో కదా. వాటర్లో ఒక కాయిన్ వేస్తే క్లియర్గా కనిపిస్తుంది, అంత బాగుంది. లోపలికి అయితే వచ్చేసినాము. జనాలు అక్కడికంటే కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నారు. సో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బయటికి అయితే వచ్చేసినాము. మేము దర్శనం అనగానే అంటే కొంచెం ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది అంటే భయపడేది. ఫస్ట్ మా మామయ్య కోసం అంతసేపు నిల్చోలేరు, సో అందుకోసమే భయపడ్డాం. బట్ అట్లేం లేదు, త్వరగానే అయిపోయింది. మళ్ళీ అందులోటి మా బాబాయ్ సతాయిస్తాడేమో అనేసి భయపడ్డాం. అట్లేం లేదు, అంత నార్మల్గానే అయిపోయింది. అప్పటికే ఆల్మోస్ట్ 3 అయిపోయింది. మస్తు ఆకలిస్తుండే. మార్నింగ్ లైట్గా టిఫిన్ చేసి వచ్చినాం. మా బావికి కూడా పెద్దగా ఏం తినలేదు. ఇంత పెద్ద టెంపుల్లో బయట ఒక్క షాప్ కూడా లేదు, ఒక్క టాయ్ కూడా కనిపించలేదు ఎక్కడ. అసలు షాక్ అయినాం. నార్మల్గా చిన్న చిన్న టెంపుల్స్ దగ్గర ఏవో ఒక షాప్ ఉంటుంది, అలాంటి ఇంత పెద్ద టెంపుల్లో అసలు ఒక్క షాప్ కూడా లేకపోయేసరికి అసలు మస్తు షాక్ అనిపించింది. అప్పటికి మస్తు ఆకలిస్తున్నాయి అనమాట. ప్రసాదం అయితే
తినేసినాము. మా భవికి పులిహోర అంటే చాలా ఇష్టం. అదొక్కటి సెల్ఫ్గా తిన్నికి ట్రై చేస్తాడు. అండ్ మార్నింగ్ కూడా పెద్దగా ఏం తినలేదు. అండ్ పిల్లలు ఇలా సొంతంగా తింటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. బట్ ఇవన్నీ ఏం జరిగేది కాదు. అయినో అందరికీ తెలుసు. చాలా మంది స్వర్ణగిరి చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం ఐడియా కోసం ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ప్రసాదం తిని బయటకైతే వచ్చేసినాము. ఇప్పుడు మీరు కంప్లీట్ టెంపుల్ని చూడొచ్చు. ఇక్కడ మెయిన్ గోపురం ఉంది కదా, అక్కడ గజస్తంభం కనిపిస్తుందా మీకు? గజస్తంభం పక్కన ఇంకో చిన్న గోపురం ఉంది. అది అక్కడ నిల్చుంటే స్వామివారు క్లియర్గా కనిపిస్తారు. క్లియర్ కట్టుగా అంటే చాలా క్లియర్గా కనిపిస్తారు. అక్కడి నుంచి ఇదంతా కూడా దర్శనం యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మీరు గమనిస్తే ఇట్లానే స్ట్రైట్గా వచ్చాక లోపలికి వెళ్తే రైట్ సైడ్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. తిరుపతిలో ఎలాగైతే నామాలు శంఖ చక్రాలు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. లిటరల్గా చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా దర్శనం లైనే. ఇటు నుండి వెనకాల సైడ్ అనమాట. మీరు వెనకాల నుండి లైన్ స్టార్ట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతుంది. ముందు నుండి లోపలికి వెళ్ళి రైట్ తీసుకుంటే స్వామివారు ఉంటారు అక్కడ. ఇది టెంపుల్ అవుట్ సైడ్ మీకు చూపిస్తా, క్లియర్గా చూడండి. స్వామివారి రథం నుండి లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట నేను చూపించేది. మొత్తం కూడా మామిడి తోటలే అనమాట. చుట్టూ కూడా అదంతా కూడా లోపలికి పార్కింగ్ ఏరియానే. ఇంతమంది పార్కింగ్ చేసారు, మరి జనాలు ఎక్కడ ఉన్నారో కూడా నాకు అర్థం కాలేదు. అక్కడ నుండి స్ట్రైట్గా వస్తే ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము. మీరు రైట్ సైడ్లో చూస్తే మీకు జనాలు కనిపిస్తారు అనమాట. అదంతా కూడా క్యూ లైన్. పక్కన అవన్నీ ఉన్నాయి కదా, అవంతా కూడా క్యూ లైన్ అనమాట, దర్శనాల లైన్ అనమాట. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మనం బయటకు వెళ్ళిపోవచ్చు. స్వామివారి గుడి నుండి ముందు నుండి కూడా అది వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. కానీ మా కార్ పార్కింగ్ మాత్రం ఇటు సైడ్ ఇచ్చారు, వెనకాల సైడ్. సో మేము బయటకు వెళ్ళిపోతున్నాము. నల్గొండ నుండి ఆల్మోస్ట్ చాలా దగ్గరే మాకు. ఇంత దగ్గరున్న స్వామిని మేము చూడనీకి ఆల్మోస్ట్ ఒక 2 years అనుకోండి. 2023లో భావికి బర్త్డే ముందు ఓపెన్ అయింది గుడి. అప్పటి నుండి అనుకుంటాం వెళ్ళాలని. ఇప్పుడు వచ్చాం అంటే దేవుడి దగ్గరికి మనం అనుకుంటే వెళ్ళాము, ఆయన రప్పించుకుంటే వెళ్దాం అనేసి నేనైతే క్లియర్గా నమ్ముతాను. ఇప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అండ్ అందులోటి నేను మాత్రం మెయిన్గా ట్రిప్ కంటే అంటే బయటికి ఎంజాయ్మెంట్కి కాకుండా ఇట్లా డివోషనల్కి మంచి ఇంపార్టెంట్ ఇస్తా. నాకు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదే వాటికన్నా కూడా ఇదే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో కంప్లీట్ డైవర్ట్ అయిపోయి వచ్చేస్తాను నేను ఇంటికి. అండ్ ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుందా, ఫ్రెండ్స్తో వెళ్తే బాగుంటుందా అంటే దేని ఎంజాయ్మెంట్ దాందే. రెండింటిని ఒకదానితో ఇంకోటి కంపారిజన్ అసలు చేయను నేను. ఫ్యామిలీతో వెళ్తే ఒకలా ఉంటుంది, ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకోలా ఉంటుంది. అవి రెండు కూడా మంచి ఎక్స్పీరియన్సే, బాగానే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా లోపలికి వెళ్ళే వ్యూ అనమాట. అటు నుండి మేము బయటకు వచ్చేస్తున్నాం చూడండి. ఇక్కడ మేము బయటకు వెళ్తుంటే రైట్ సైడ్లో చాలా మంది జనాలు వస్తున్నారు పోతున్నారు. మాకేందో అర్థం కాలేదు. సో ముందుకెళ్ళి చూద్దాం అనేసి వెళ్తే అక్కడ అన్న ప్రసాదం ఉంది. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే స్వర్ణగిరి అయిపోయాక యాదగిరి గుట్టకి వెళ్దాం అనేసి అనుకున్నాం. కాకపోతే ఆల్మోస్ట్ అక్కడే 4 అయిపోయింది అప్పటికి మేము బయటకు వచ్చేసరికి. ఇప్పుడు వెళ్ళినా కూడా అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మళ్ళీ 7-8 అయిపోద్ది. అందులో వీకెండ్ కాబట్టి ఇక్కడ రష్ ఉండకపోయినా అక్కడ రష్ ఉంటారన్న భయంతో సో మేము ఇక్కడనే ఇక ఇది కంప్లీట్ చేసుకుని వెళ్దాం అనేసి అనుకున్నాం. ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. ప్రసాదం కూడా నార్మల్గానే తింటాం కదా, సో ఫుడ్ కూడా ట్రై చేద్దాము అనేసి లోపలికి వెళ్ళినాం. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఇంత పెద్ద గుడిని మెయింటైన్ చేయడమే కాకుండా ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు అసలు లిటరల్గా. అండ్ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వండుకుంటూ పెడుతున్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నార్మల్గా తక్కువ ఉన్నా కూడా అప్పుడప్పుడు వీక్ ఆఫ్లో 4-5 hours ఓన్లీ దర్శనానికి పడుతుంది. ఎన్ని వేల మంది ఉంటారు అక్కడ, ఎన్ని లక్షల మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు కుక్ చేస్తూ పెడుతున్నారంటే లిటరల్గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఏ రేషన్ వాడతారన్నది పక్కన పెడితే టైంకి ఫుడ్ పెడుతున్నారు, అది చాలు. అండ్ నియర్ బై హోటల్స్ కూడా ఏమీ ఉండదు, కాస్త దూరం వెళ్ళాలి. అంతేకాకుండా బస్సులో వచ్చే వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడ వేరే వేరే స్టేట్ నుండి వస్తున్నారు. వాళ్ళు వచ్చి 4 hours 5 hours దర్శనంలో వెయిట్ చేసి బయటకు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి తినేంత ఓపిక కూడా ఉండదు. ఆ టైంకి కాస్త ఫుడ్ పెడితే అది చాలు. నన్ను అడిగితే అది చాలా తృప్తి. ఆ టైం తినేసి బయటకెత్తి వచ్చేసినాం అక్కడ కంప్లీట్ చేసుకొని. అండ్ మాకు నల్గొండ రూట్లో నాగిరెడ్డిపల్లి దగ్గర రమణేశ్వరం అని ఉంటుంది, బంగారు లింగం ఉంటుంది ఇక్కడ అనమాట. 1 కోటి లింగాలు ఉంటాయి. సో చూద్దామనేసి మాకు నియర్ బై కదా అనేసి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళినాక పెద్ద ట్విస్ట్ ఏంటంటే వెహికల్కి ఒక ఛార్జ్ 100 rupees అన్నారు. అంతేకాకుండా ఒక్కొక్క పర్సన్ లోపలికి వెళ్ళడానికి 100 rupees అన్నారు. అంటే మేము 5 members ఉన్నాం కాబట్టి 500 rupees. అంతేకాకుండా దర్శనానికి కూడా టికెట్ అంట. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోపలికి వెళ్ళడానికి ఎంత ఛార్జ్ అవుతుందో మీరు ఆలోచించండి. గుడి లోపల అడుగు పెట్టడానికి కూడా ఛార్జ్ చేస్తారా, ఎందుకు ఇంత దోపిడీ అనేసి మా మామయ్య వాచ్మెన్తో గొడవ పెట్టుకున్నారనమాట. సో రిటర్న్ అయితే అయిపోయాము. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.